అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మనం దశావతారాల్లో ఒకటైన పరశురామ అవతారం గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి దశ అవతారాల్లో పరశురామ అవతారం ప్రముఖమైనది. భృగు మహర్షి మనవడైన జమదగ్ని మహర్షి చాలా తపస్సంపన్నుడు. ఆయన తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువే అవతార పురుషుడిగా తనకి కొడుకుగా పుడతారని వరమిస్తాడు. ఆ విధంగా పుట్టినవాడే పరశురాముడు. పరశువును అంటే గొడ్డలని ఆయుధంగా ధరించి క్రూరులందరినీ చంపడం వల్ల పరశురాముడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన తన తండ్రి జమదగ్ని దగ్గర, తాత రుచీకుడి దగ్గర, ముత్తాత అయినటువంటి భృగు మహర్షి వద్ద కూడా సకల అస్త్రశాస్త్ర విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు. జమదగ్ని మహర్షి ఒకనాడు అడవిలో ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ సమయంలో పరశురాముడు తల్లి రేణుకాదేవితోటి తన నలుగురు అన్నలతోటి కలిసి పండ్లు తీసుకురావడానికి అడవిలోకి వెళ్ళారు. ఆ అడవిలో ఒక సరోవరంలో తన భార్యలతో కూడుకుని జలక్రీడలాడుతున్నాడు చిత్రరథుడు అనే రాజుగారు. ఆ రాజుగారిని చూసి రేణుకాదేవి మనస్సు చెలించింది. ఆ చెలించడాన్ని దివ్య దృష్టితో గ్రహించాడు జమదగ్ని మహర్షి. జమదగ్ని మహర్షి భార్యపై కోపంతో తన కొడుకులను పిలిచి తల్లిని చంపమని ఆజ్ఞాపిస్తాడు. తల్లిని చంపడం మహాపాపమని, ఆ పని తాము చేయలేమని మొదటి నలుగురు కొడుకులు తల్లిని చంపడానికి ఒప్పుకోరు. అంతటా ఆ పనిని పరశురాముడికే అప్పగిస్తాడు తండ్రి జమదగ్ని మహర్షి. తండ్రి ఆజ్ఞ విన్న పరశురాముడు ముందు వెనక ఆలోచించకుండా తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో తల్లిని సంహరిస్తాడు. పరశురాముడి సాహసాన్ని, తన మీద ఉన్న గౌరవాన్ని చూసి ఆనందించి జమదగ్ని మహర్షి అతనిని ఏదైనా వరం కోరుకో ఇస్తాను అని అంటాడు. అప్పుడు పరశురాముడు చనిపోయిన తన తల్లిని బ్రతికించమని కోరి ఆమెను బ్రతికించుకుంటాడు. ఒకానొకప్పుడు కార్తవీర్యార్జునుడు అనే రాజు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. అతిథి సత్కారాన్నంతటినీ కూడా పొందాడు. కానీ ఆశ్రమ ప్రాంతం అంతటినీ కూడా చిందరవందర చేసి మునులందరినీ అవమానించి జమదగ్ని హోమానికి సహాయపడేటువంటి ఆవుని తన రాజ్యానికి తీసుకొచ్చేశాడు. జమదగ్ని పరశురాముడు వచ్చిన తర్వాత కార్తవీర్యుడు చేసినటువంటి దురంతాన్నంతటినీ కూడా సవివరంగా చెప్పాడు. హోమధేనువుని తీసుకురావాలి అని చెప్పి ఆ యొక్క పరశురాముడికి పురమాయించాడు. తండ్రి చెప్పిందంతా విని ఆ కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళి అతనితో యుద్ధం చేసి అతన్ని సంహరించాడు పరశురాముడు. తమ తండ్రిని పరశురాముడు చంపేయడంతో ఆ కార్తవీర్యార్జునుడి కుమారులు జమదగ్ని దగ్గరికి వచ్చి పరశురాముడి తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షిని చంపి పగ చల్లార్చుకున్నారు. పరశురాముడు ఆశ్రమానికి వచ్చేసరికి రేణుకాదేవి రామా రామా అంటూ దుఃఖిస్తూ కనిపించింది. పక్కనే మరణించి ఉన్న తన తండ్రిని చూశాడు. ఆగ్రహం తెచ్చుకుని అలాగే వెళ్ళి రాజులందరినీ కూడా తుదముట్టించాడు, అంటే సంహరించాడు. ఆ యొక్క రాజుల రక్తంతో భూమినంతటినీ తడిపేశాడు. ఆ తరువాత ఆ భూమినంతటినీ కశ్యప మహర్షికి సంభావనగా దానం చేసి తండ్రి రుణం తీర్చుకున్నాడు. కోపగించుకోవడంలో అలాగే అనుగ్రహాన్ని ఇవ్వడంలో కూడా మహోన్నతమైన వాడు పరశురాముడు. తన దగ్గరికి విద్య కోసం వచ్చి విద్య నేర్పమని అడిగిన వారందరికీ కూడా వారి వారి యోగ్యత ప్రకారం అస్త్రశస్త్రాలను బోధించిన ఉత్తమమైన గురువు పరశురాముడు. పరశురాముడు చిరంజీవి కావడంతో తరతరాల వాళ్ళు కూడా ఆయన దగ్గర శిష్యరేఖం చేశారు. అందులో కర్ణుడు కూడా ఒకడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన పరశురాముణ్ణి సేవించి బ్రహ్మాస్త్రాది అస్త్రములన్నింటినీ కూడా పొందాలనుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు కర్ణుడు. ఆయనకి అబద్ధం చెప్పి శిష్యుడిగా చేరాడు. కర్ణుడి శ్రద్ధకు మెచ్చి పరశురాముడు బ్రహ్మాస్త్రాన్ని, భార్గవాస్త్రాన్ని, మరికొన్ని దివ్యాస్త్రాలను అతనికిచ్చి వాత్సల్యాన్ని కురిపించాడు. ఆపత్కాలంలోనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని, వేరు సమయాల్లో కాదని చెప్పాడు పరశురాముడు. ఒకనాడు కర్ణుడి తొడపై పడుకుని పరశురాముడు నిద్రిస్తున్న సమయంలో ఒక కీటకం వచ్చి కర్ణుడి తొడని తొలిచేసింది. అక్కడ నుంచి రక్తం కాలువై ప్రవహించసాగింది. నిద్రాభంగం జరిగిన తర్వాత పరశురాముడు కర్ణుడి నిగ్రహశక్తిని చూసి అతడు బ్రాహ్మణుడు కాదు అని గ్రహించాడు. అబద్ధం చెప్పి దివ్యాస్త్రాలను పొందిన కర్ణుడి ప్రవర్తనకు కోపం తెచ్చుకున్నాడు
పరశురాముడు. కర్ణుడెవరా అని దివ్య దృష్టితో ఒక క్షణం పాటు తెలుసుకున్న ఆయన కర్ణుని వల్ల జరగబోయే నష్టాన్ని, దుష్టచతుష్టయంలో ఒకటిగా చేరబోయే కర్ణుడి ఆలోచనని గుర్తించాడు. కర్ణుడు సూర్యుని వల్ల పుట్టినవాడైనా తాను ఇచ్చిన అస్త్రశస్త్రాలు లోక కళ్యాణం కోసం నిరుపయోగం కావాలని చెప్పి భావించాడు పరశురాముడు. కర్ణుడితో బ్రహ్మాస్త్రము, భార్గవాస్త్రము మొదలైన అస్త్రములు నీకు అవసరమైన కాలంలో గుర్తురావని, మరణ సమయంలోనే గుర్తుకు వస్తాయని కర్ణుణ్ణి శపించాడు పరశురాముడు. గురువు మాటకి ఎదురు చెప్పలేక అక్కడ నుండి వెళ్ళిపోయాడు కర్ణుడు. ధర్మాన్ని నిలబెట్టడానికే కర్ణుణ్ణి శపించాడు గాని ఆయన దయలేని వాడైతే కాదు. పరశురాముడు కోపావేశంతో 21 సార్లు రాజులందరినీ వెతికి వెతికి చంపాడు. ఆ తర్వాత అశ్వమేధయాగం చేసి భూమినంతటిని కశ్యపుడికి దానం చేసేశాడు. శ్రీరాముడు అవతరించిన తర్వాత సీతా కళ్యాణమైన పిమ్మట ఆయన ఎవరో అందరికీ తెలిపి తాను తపస్సు చేసుకుంటానని హిమవత్ పర్వత సానువుల్లోకి వెళ్ళిపోయాడు పరశురాముడు. పరశురాముని జీవిత విశేషాల గురించి తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.